హలో, ధృవ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈరోజు. మన స్టూడెంట్స్ అరౌండ్ 200+ మంది కన్నా ఎక్కువ పిల్లలందరూ కూడా వాళ్ళు సంవత్సరం అంతా వాళ్ళు నేర్చుకున్న ఆర్ట్ వర్క్, క్రియేటివ్ వర్క్, డిజైన్ ప్రాసెస్, వాళ్ళు చేసిన అన్ని వర్క్స్ కూడా డిస్ప్లే. అండ్ దెన్ ఒక బయట నుంచి వీ హ్యావ్ గెస్ట్ ఫ్రమ్ నిఫ్ట్ అండ్ NID వాళ్ళు వచ్చి వాళ్ళ వర్క్ని అనలైజ్ చేస్తారు. సో వాళ్ళ 1 year వర్క్, హార్డ్ వర్క్, వాళ్ళ శ్రమ అంతా ఒక సంవత్సరం అంతా దే ఆర్ ఏబుల్ డిస్ప్లే రైట్ ఫ్రమ్ ద బేసిక్స్, ఇల్లస్ట్రేషన్స్ నుంచి స్కెచింగ్ కానీ, రెండరింగ్ కానీ, వాళ్ళ ప్యాటర్న్ మేకింగ్, సూయింగ్ టెక్నిక్స్, వాళ్ళు చదివిన బేసిక్స్ అన్నీ కూడా వాళ్ళు డిస్ప్లే చేసిండ్రు ఆఫ్ 1 year. అండ్ దెన్ ఆ డిస్ప్లే వర్క్ నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ టీమ్ వర్క్, అందరూ స్టూడెంట్స్, వందలాది మంది స్టూడెంట్స్ టుగెదర్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఫ్యాకల్టీ గత 1 week నుంచి దే ఆర్ పుట్టింగ్ దేర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అండ్ గివింగ్ దేర్ బెస్ట్ అవుట్పుట్. సో వీళ్ళ క్రియేటివ్ వర్క్ని డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి వీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. వీళ్ళ మొత్తం ఐడియాలజీ, ఫ్యాషన్ కాలేజ్ది ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుందండి. మన రెగ్యులర్ స్టడీస్ లాగా కాకుండా వీళ్ళకి సబ్జెక్ట్లో వచ్చేసి మోర్ ప్రాక్టికల్ వర్క్స్ ఉంటాయి. అంటే దేర్ బ్యాక్గ్రౌండ్ ఈస్ టు గివ్ దెమ్ గుడ్ ఎక్స్పోజర్ సో దాట్ దే కెన్ బికమ్ క్రియేటివ్. ఇవాళ రేపు ఫీల్డ్లో అవసరం ఉన్న క్రియేటివిటీ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకురావడానికి, వాళ్ళ బేసిక్స్ నుంచి రూట్స్ స్ట్రాంగ్ అవ్వడానికి వాళ్ళ వర్క్స్ అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది కాలేజ్లో. వాళ్ళ సర్టిఫికేషన్స్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, వాళ్ళ బెస్ట్ వర్క్స్ అండ్ అప్రిసియేషన్స్ వాళ్ళకి కావాల్సిన, ఎందుకంటే దే నీడ్ దాట్ సపోర్ట్, ద ప్యాట్ ఆన్ దర్ బ్యాక్. ఎందుకంటే వాళ్ళ వర్క్స్ దే ఆర్ నాట్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఆఫ్ లైక్ BCom కానీ BBA చదివిన లేదంటే ఇంజనీరింగ్ పిల్లలాగా వాళ్ళు. ఇట్స్ నాట్ అబౌట్ దేర్ మార్క్స్, ఇట్స్ అబౌట్ ది క్రియేటివ్ సైడ్. ఆ క్రియేటివ్ సైడ్లో మార్క్స్ అనే దానికన్నా ఎంత బెస్ట్ క్రియేటివ్ వర్క్ బయటికి రావడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి వీ ఫోకస్ మోర్ ఆన్ దాట్ అండ్ దట్ పార్ట్ ఆఫ్ ది వర్క్ విల్ బీ అప్రిషియేటెడ్ మోర్. ఫ్యాషన్ డిజైనింగ్ అనేది, ఫ్యాషన్ అనేది ఒక ఊతపదం అయిపోయింది అందరికీ. అట్లాంటిది మనం ఆ ఫీల్డ్లో కొత్తదనం తీసుకురావడానికి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ప్రయత్నం ఉంది. సో ధృవ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎస్టాబ్లిష్మెంట్కి మెయిన్ రీజన్ ఏదంటే సంథింగ్ డిఫరెంట్.
పిల్లలకి ఏంటంటే ఆల్ రెగ్యులర్ కోర్సెస్లో ఎట్లా అంటే ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచిస్తారు అందరూ, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. ఇక్కడ కాలేజ్లో ఏంటంటే ఫ్యాషన్ ఫీల్డ్లో కానీ ఇంటీరియర్ డిజైనింగ్ ఫీల్డ్లో, డిజైన్ ఫీల్డ్లో ఓవరాల్గా ఏంటంటే జాబ్స్ ప్లేస్మెంట్స్ అయితే కంపల్సరీ ఉన్నాయి. వాళ్ళు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నది, వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో పాటు వాళ్ళు నలుగురికి ఉపాధి కల్పించే అవకాశాలు ఈ ఫీల్డ్లో చాలా ఉన్నాయి కాబట్టి సో దిస్ ఫీల్డ్ ఈజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నౌ. అండ్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి లాస్ట్ గత 10 ఏళ్ళ నుంచి కొత్త వచ్చిన గవర్నమెంట్ కానీ 2 గవర్నమెంట్స్ కూడా దే సపోర్టింగ్ ది టెక్స్టైల్ పార్క్స్ కానీ అపారల్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మన స్టేట్కి తీసుకొస్తున్నారు. సో మన పిల్లలకి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ ఫీల్డ్స్లో. సో రెగ్యులర్ మొనాటనీ కోర్సెస్ కాకుండా థియరీలు బట్టి కొట్టి చదవడాలు, మార్కుల కోసం చదవడాలు అనే కాన్సెప్ట్ ఈ ఫీల్డ్లో లేదు. బికాస్ దే హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అండ్ దే గెట్ దీస్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ అక్రాస్ ది గ్లోబ్. So we are getting that best quality education to the college and seeing that they are giving their best. ధృవ ఫ్యాషన్ కాలేజ్ ఇది ఫస్ట్ టైం అండర్ ఉస్మానియా యూనివర్సిటీ అండి. యూనివర్సిటీ లెవెల్లో ఇప్పటివరకు డిజైన్ కాలేజ్ ఏదీ లేదు. వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు కమ్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ వీఆర్ ప్రౌడ్ టు సీ దట్ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న కాలేజ్ అనేది. ఈ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ తీసుకురావడం కారణం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 100 సంవత్సరాలకు పైగా ఉన్న చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది కాబట్టి పిల్లలు ఈ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్స్ అయితే ఏంటంటే వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడ పోయినా కూడా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో తీసుకురావడం జరిగింది. ఈరోజు జరుగుతున్నట్టు ఈ ఫ్యాషన్ ఎక్స్పో ఏంటంటే రెగ్యులర్ కోర్సెస్కి బీకామ్, బీబీఏ, ఇంజనీరింగ్ అందరికీ కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకి థియరీ ఎగ్జామ్ ఉంటుంది. థియరీ ఎగ్జామ్లో పాస్ అయితేనే దాన్ని బేస్ చేసుకుంటే బుద్ధున జాబ్స్ వస్తాయి వాళ్ళకి. వీళ్ళకు థియరీ తక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు సంవత్సరం మొత్తం కష్టపడిన ప్రాక్టికల్ ఏదైతే ఉందో వాళ్ళు ఈరోజు డిస్ప్లే చేస్తున్నారు. చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు పిల్లలందరూ కూడా. వాళ్ళు చేసినట్టు వర్క్ ఎవరికైనా సరే మనం చేసిన వర్క్ 10 మంది చూసి అప్రిషియేట్ చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో వీళ్ళందరూ అంతే ఎనర్జెటిక్గా ఉన్నారు. ఈరోజు వేరే యూనివర్సిటీ నుంచి జడ్జెస్ వస్తారు. జడ్జెస్ వచ్చి వాళ్ళ వర్క్ అసెస్మెంట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మార్క్స్ కూడా ఇస్తారు. ఫోర్ దట్ ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఫ్యాషన్ కాలేజ్ అనేది లేదు. అపరెల్ ఒక డిపార్ట్మెంట్ ఉంది కానీ ఫ్యాషన్ డిజైన్ కాలేజ్ ఇప్పటివరకు ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో లేదు. మేమే మొదటిసారిగా మేము ఆ ప్రపోజల్ తీసుకెళ్ళినప్పుడు అంత ముందుకు ఉన్న వీసీ గారు యాక్సెప్ట్ చేసిండ్రు అండ్ ఎంకరేజ్ కూడా చేసిండ్రు. స్కిల్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి మన యూనివర్సిటీ లేదు కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళు ఎంకరేజ్ చేసిండ్రు. ఈరోజు ఇచ్చిండ్రు, ఇంటీరియర్ డిజైన్ ఇచ్చిండ్రు, ఫ్యాషన్ డిజైన్ ఇచ్చిండ్రు. దాంతోపాటుగా సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం బీబీఏ ఇన్ ఫ్యాషన్ డిజైన్, బీబీఏ ఇన్ లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్ అనే కోర్సులు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో వచ్చినాయి. అది మేము మా కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా అని ఈ మధ్య మనం నిన్న మొన్న కొత్తగా చూస్తున్నాము. స్కిల్ని యూత్లో స్కిల్ని దాని మీద ఫోకస్ చేసి వాళ్ళని సొంతంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే టార్గెట్ ఉందో ఇది ఆల్రెడీ ఇక్కడ ఇంప్లిమెంట్ అయి ఉంది. ఎందుకంటే మనకు ఈ కోర్సెస్ ఏదైతే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇంటీరియర్ డిజైనింగ్ కానీ మనకు వచ్చేసి బీబీఏ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే కోర్సెస్ డిఫరెంట్ కోర్సెస్ తోటి ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద స్కిల్. ఈ స్కిల్స్ని మనం బాగా పెంపొందిస్తే ఏంటంటే దాన్ని బాగా ఎంకరేజ్ చేసే స్టూడెంట్స్కి ఏంటంటే సొంతంగా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు క్రియేట్ చేసుకోవడము, వేరే వాళ్ళకి ఉపాధి కల్పించడము లాంటి అవకాశాలు ఈ కోర్సెస్లో చాలా ఎక్కువ ఉన్నాయి.